ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్. ఈరోజు విరాట్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి టెస్ట్ డ్రెస్‌లో విరాట్‌కి ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నారని తెలిసింది. సో, మనం కూడా థంబ్‌నెయిల్‌లో అలా ట్రిబ్యూట్ ఇచ్చామనమాట. అండ్ ముందుగా టీమ్స్ విషయానికొచ్చేస్తే ఒక మంచి బ్రేక్‌తో వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ ఆల్ టీమ్స్ ఆర్ ఇన్ ద బ్రేక్. అండ్ ఆర్‌సీబీ కోచ్ చెప్పడం ఏంటంటే, మా ప్లేయర్స్ ఒక ఇంజ్యూరీస్‌తో బాధపడుతున్నారు. అండ్ ఈ బ్రేక్ ఏదైతే వచ్చిందో వాళ్ళని రీహాబ్ చేయడానికి పనికొచ్చిందని, ఆ ఇంజ్యూరీస్ తగ్గుముఖం పడుతున్నాయని చెప్పి వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్. ఈ క్రూషియల్ స్టేజ్‌లో ఎవరికైనా ఇంజ్యూరీస్ అంటే ఏ టీమ్‌కైనా ప్రాబ్లమే. బట్ ఇప్పుడు ఇంజ్యూరీస్ నుంచి బయటకొస్తున్నారు కాబట్టి దే విల్ బీ పాజిటివ్ ఫ్రమ్ దట్. అండ్ ఫ్రమ్ కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకైతే ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ అనేవి బాగా సన్నగిల్లాయి లాస్ట్ మ్యాచ్‌తో. బట్ సమ్‌హౌ ఇంకా మనం చేసేదో చేసి వెళ్ళిపోదాం అనే ఇదిలో వాళ్ళుంటారు. ఎందుకంటే ఆ అపోనెంట్ 2 టీమ్స్‌కి ఇంకా డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఒక విక్టరీ వచ్చినా వీళ్ళు ఎగ్జిట్ అవుతారు కాబట్టి, సో, ఇంకా వీళ్ళు చేసేదేదో వీళ్ళు చేస్తారు వితౌట్ హావింగ్ మోర్ అండ్ మోర్ ప్రెషర్. ఈ రీ ఈ ఈ రీతిలో గనుక చూసుకుంటే బోత్ టీమ్స్ లుకింగ్ లైక్ బోత్ టీమ్స్ ఆర్ ప్లేయింగ్ గుడ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ నుంచి కేకేఆర్ కూడా బాగానే వచ్చింది. సమ్‌హౌ ఒక 1 ఆర్ 2 బౌలర్సే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా మారారు కాబట్టి. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ కూడా చూసుకుంటే లాస్ట్ మ్యాచెస్ నుంచి వాళ్ళు బాగానే ఫైర్ అవుతున్నారు. అఫ్‌కోర్స్ లాస్ట్ మ్యాచ్ చెన్నై ఇనీషియల్‌గా వాళ్ళు బాగా ఆడినా తర్వాత మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు కాబట్టి. సో, బట్ కేకేఆర్ ఈస్ డూయింగ్ వెల్. అండ్ ఆర్‌సీబీ గ్రౌండ్‌లో వాళ్ళకి మంచి రికార్డ్ కూడా ఉంది. సమ్‌హౌ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఒక ఊరటించే విషయం చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫీలింగ్ లైక్ ఆర్‌సీబీ ఆర్‌సీబీ గ్రౌండ్‌లో కేకేఆర్ గెలవట్లేదు అనుకుంటున్నారు కదా! లాస్ట్ టైమ్ గెలిచినప్పుడు అదొక డీఎల్ఎస్ మ్యాచ్ అనమాట. సో, ఈరోజు కూడా డీఎల్ఎస్ అవకాశాలనేవి గట్టిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్ దే హ్యాపీ అనేది చూడాలి. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఇంక మ్యాచ్ విషయానికొచ్చేస్తే బోత్ టీమ్స్‌కి ఆఫ్‌కోర్స్ టాస్ గెలిచిన టీమ్ జనరల్‌గానే బౌలింగ్ అంటారు. అండ్ వానొచ్చింది కాబట్టి వాళ్ళు కూడా బౌలింగ్ అనే అంటారు. ఆర్‌సీబీ విషయానికొచ్చేస్తే ఏంటంటే వాళ్ళు టాస్ విన్ అయినా, ఓడిపోయినా సమ్‌హౌ దే హావ్ సమ్ లిటిల్ ఎడ్జ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే బెంగుళూరులో వాళ్ళు డిఫెన్స్ చేశారు. వాళ్ళు బెంగుళూరులో డిఫెన్స్ చేసి విన్ అయ్యారు. అండ్ ఇక్కడ కూడా ఆ హోప్ అనేది వాళ్ళకుంటుంది. వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది కాబట్టి సమ్‌హౌ దే విల్ బీ లైక్ దట్. ఆఫ్‌కోర్స్ ఒకవేళ వాళ్ళ బ్యాటింగే గనక ఒకవేళ వాళ్ళ సెకండ్ బ్యాటింగ్ వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫ్రమ్ కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు లాస్ట్ ఈ డిఫెన్స్‌లో ఆర్ఆర్‌తో మళ్ళీ చాలా క్రూషియల్‌గా చాలా దూరం వెళ్ళిపోయారు. అండ్ చెన్నైతో ఇనీషియల్‌గా చాలా వికెట్స్ వచ్చినా వాళ్ళు దానికి ప్రెషర్ పెట్టలేకపోయారు. సో, ఈ పాయింట్‌లో కేకేఆర్ కన్నా ఆర్‌సీబీకే ఎడ్జ్ ఉంటుందని ఐ ఫీల్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.